ఓకే సార్. భారత మాజీ రాష్ట్రపతి, భారత చెప్పని పితామహుడు, భారతరత్న బిరుదాంకితుడైన స్వర్గీయ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి ఈరోజు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత మనుగడను వేడుకుంటారు. వారే చరిత్రకారులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరిత్రార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నీతికి, నిజాయితీకి, నిరాడంబరతకు, నిర్భీతికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన ఆస్తిపాస్తులు కేవలం పుస్తకాలే ఆయన ఆస్తిపాస్తులు. ఆయన నిరంతర విద్యార్థి. అందుకోసమే ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యార్థి దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు, అసామాన్యుడు కాగలడు. ఒక వ్యక్తి రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడు. ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడు అని ఏపీజే అబ్దుల్ కలాం గారు నిరూపించారు. కలలు కనండి, సాకారం చేసుకోండి అని ఆయన ఇచ్చినటువంటి ఆ నినాదం, ఆ సూక్తి ప్రపంచ యువతకు ఒక తారక మంత్రంలా పనిచేసింది. అటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి ఈరోజు. ఆయన జీవితం, ఆయన జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.